ఆమోదం తెలిపినందుకు హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. Reply is over. The question is that the Telangana Advocates Protection Bill 2026 be taken into consideration. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clause 2 to 19, class 1 enacting formula and long title, and they are before the house. The question is that those who are for the class 2 to 19, class 1 enacting formula and long title, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. Class 2 to 19, class 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Legislative Affairs to move the motion for passing the bill. Honorable Speaker, sir, I beg to move. I beg to see the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried and the bill is passed. Urgent motions. శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు మరియు ఇతరులు నిర్మల్ పట్టణంలో మైనర్ బాలికపై జరిగిన సంఘటనపై చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. శ్రీ కూనమనేని సాంబశివరావు గారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక చట్టాలైన 4 లేబర్ కోడ్లను ఇతర రాష్ట్రాల వలె తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయకుండా శాసనసభలో తీర్మానం చేయాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. I request the Deputy Chief Minister to move the resolution. అధ్యక్ష, పశ్చిమ ఆసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మొదలైన యుద్ధం అనేక రూపాంతరాలు చెంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేస్తుంది. క్రూడ్ ఆయిల్ లాంటి వాటిపై ప్రత్యేకంగా ప్రభావితం చూపిస్తూ దేశ ఆర్థిక పరిస్థితుల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రూడ్ ఆయిల్ ప్రతి దేశ ఆర్థిక పరిస్థితులకు కూడా దీని ప్రభావం అత్యంత ప్రధానంగా ఉంటుందన్న విషయం మనందరికీ కూడా తెలిసినటువంటి అంశమే. అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మరియు లెబనాన్ మీద దాడి చేస్తూ ఉంటే ఒకవైపు ఇరాన్ కూడా గల్ఫ్ మరియు మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికాకు చెందిన డిఫెన్స్ స్థావరాలపైన టార్గెట్గా చేసుకుని దాడి చేస్తూ ఉంది. ఈ దాడులు ఫైటర్ బాంబర్సు, బ్యాలిస్టిక్ మిసైల్స్, డ్రోన్స్ వంటి అత్యంత ఆధునికమైన ఆయుధాలతో పరస్పర దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి మాస్ డిస్ట్రక్టివ్ ఆయుధాలతో జరిగే ఈ విధ్వంసంలో అనేక మంది అమాయకులు దాదాపు 4,000 మంది పైబడి మరణించారని అంచనాలు చెప్తూ ఉన్నాయి. ఈ మరణాలతో పాటు ఆర్థిక పరమైనటువంటి విధ్వంసం మరో పక్కన జరుగుతూ ఉంది. మరణాలు మాత్రం ఆయా దేశాలకు మాత్రమే పరిమితమైన ఆర్థిక పరమైనటువంటి విధ్వంసం మాత్రం ఈరోజు ప్రపంచం మొత్తాన్ని చుట్టేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఆసియా దేశాలకు మరింత ప్రమాదకరంగా ఈ యుద్ధం మారింది. అలాగే మన దేశం పైన కూడా తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తూ ఉంది. ఈ యుద్ధం కనీసం ఇంతటితోనైనా ఆపకపోతే
ప్రపంచ భవిష్యత్తు ఆందోళనకరంగా మారుతుందనేది స్పష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ యుద్ధం ఇలాగే కొనసాగినా ఆపకపోయినా ఇది మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారితీయవచ్చు. ఇది ప్రపంచ మానవాళికే మనుగడకే ఓ ముప్పుగా పరిగణిస్తూ ఉంది. ఇటువంటి అత్యంత ప్రమాదకర పర్యవసనాల దృష్ట్యా భారత ప్రభుత్వం చొరవ తీసుకొని యుద్ధాన్ని